శుభోదయం అందరికి. శుభోదయం అండి డాక్టర్ గారు. ఇవాళ మళ్ళీ నేను ఒక కేసు చెప్పబోతున్నాను. శ్రీకాంత్ సార్ ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్, సో క్లాస్ చెప్పారు. ఇది వచ్చేసి పెద్ద డిఫికల్ట్ కేసు అని చెప్పను, కానీ ఒక క్లాసికల్ కేసు ఉంది, అందుకని చెప్దాం. ఒక మేల్ పర్సన్ 60 years ఆఫ్ ఏజ్. ఆయన ఇక్కడ నేనున్న ప్లేస్ కి నియర్ బై ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, అందులో ఎంప్లాయీ, ఒక మంచి పొజిషన్ లో ఉంటారు ఆయన. సో ఆయనకి డయాబెటీస్ ఉంది 14 years నుంచి. 1 year నుంచి హైపర్ టెన్షన్ ఉంది. సో తన కంప్లైంట్స్ ఏంటంటే, నైట్ పడుకున్న తర్వాత మధ్యలో లేస్తే పాల్పిటేషన్ అనిపిస్తుంది, దడగా ఉంటుంది. అది ఒక 3 months నుంచి ఉన్నది. అండ్ మధ్యలో యూరినేషన్ కోసం లేచినప్పుడు ఈ దడ తెలుస్తూ ఉంటుంది. ఈ మధ్యలో క్రియాటినిన్ చేస్తే 1.7 వస్తూ ఉందట. అండ్ ఇంకా తన గురించి తను చెప్తూ వస్తున్నాడు, ఇంకా త్వరగా ఎగ్జైట్ అవుతాను, షుగర్ వల్ల వీక్నెస్ తెలుస్తూ ఉంది, నైట్ టైం యూరినేషన్ కోసం 2 సార్లు వేయాల్సి వస్తుంది లాస్ట్ 6 months నుంచి. సో అంతే ఇచ్చారు ఆయన, ఇంకా ఏమున్నాయంటే అంతే అని చెప్పారు. సో ఆయన త్వరగా ఎగ్జైట్ అవుతానని ఒక తన యాజ్ ఎ పర్సన్ తన గురించి కొంచెం చెప్తున్నారు కదా, ఎగ్జైట్ అవ్వడం గురించి చెప్పమని అడిగితే, ఎవరైనా ఒకరు మాట అంటే వాళ్ళ మాట ఇంకా వినాలనిపించదు. ఫస్ట్ చెప్పిన దాన్నే కంక్లూడ్ చేసుకుంటాను, తర్వాత ఇంకా నా గురించి ఏమంటారో అనేసి కేర్ఫుల్ గా వింటాను. ఒక మాట మాట్లాడేటప్పుడు తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది ఏం చెప్తారు అనే యాంగ్జైటీ, టైంకి అవ్వకపోతే ఒక వర్క్ నెక్స్ట్ ఎలాగా అనే భయం, ఎక్కువ దాని గురించి ఆలోచిస్తా. చేయాల్సింది టైంకి అవ్వకపోతే రిజల్ట్ ఏముంటుంది అని ఆలోచిస్తా. ఎలా జరిగితే అట్లా అవుతుంది అని అనుకోను. మన కంట్రోల్ ప్రకారం ఎలా జరిగితే అలా అవుతుంది అని అనుకోను. మన కంట్రోల్ ప్రకారమే అవ్వాలి, దానితో మనశ్శాంతి ఉండట్లేదు. మనకి ఎవరైనా పని చెప్తే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి, త్వరగా అవ్వాలి. డిలే చేస్తే బేర్ చేయలేను. మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఎక్కువ ఆలోచిస్తా. సో సాటిస్ఫాక్షన్ తక్కువ ఏ విషయంలో అయినా సరే. అంటే అంటే అనేది క్వశ్చన్. ఈ పని చేసామంటే ఓకే అయిందంటే ఓకే, ఇంకా దీనికన్నా ఇంకా ఎక్కువ చేయాలి, అప్పుడు కానీ నేను సాటిస్ఫై అవ్వను అనుకుంటా. దానితో ఎప్పుడు యాంగ్జైటీగానే ఉంటాను. దేవుడిచ్చిన దాంతో సాటిస్ఫై అవ్వాలి అనేది లేదు, సంథింగ్ మోర్. నా క్వశ్చన్ యాంగ్జైటీగా అంటే ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువ తీసుకుంటాను. 10 days లో రిజల్ట్ వస్తుందంటే
10 డేస్ వరకు ఆగను, రిజల్ట్ ముందే రావాలి, లేదా రిజల్ట్ వచ్చేస్తుంది అనేది తెలియాలి. లేకుంటే ఎలా అవుతుంది, వాడు ఇలా చేస్తాడా, చేయకపోతే ఎలా, ఒకవేళ అతను చేయకపోతే ఏమవుతుంది, మనం ఇబ్బంది పడతాం, మన వల్ల లాస్ అవుతుంది, లాస్ అయితే ఎలా రికవరీ చేయాలి అని ఆలోచించి మోర్ ప్రికాషన్స్ తీసుకుంటా. దానివల్ల హెడేక్ ఎక్కువ ఉంటుంది. కాంప్రమైజ్ అవ్వడం అలవాట్లేదు. అయిందిలే ఇవాళకి, చాలులే అని. ఏదన్నా ఉంది అంటే ఇలా ఉందంటే ఇలానే ఉండాలి. దాని నుండి కొంచెం డివియేట్ అవుతే మనసు పాడవుతుంది. అప్పుడు ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతాయి. సో ఆయనకి ఏదైనా ఇలా ఉంది అంటే ఇలాగే ఉండాలి, పర్టికులర్ గా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. ఇది కొంచెం డివియేట్ అయినా ఆ, మనసు పాడైపోతుంది, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. సో అనుకున్న క్వశ్చన్ ఇది, అనుకున్న విధంగా అవ్వకపోతే ఏమవుతుంది మీకు? మెంటల్ డిస్టర్బెన్స్. ఇలా అయ్యింది ఎలాగా, అవ్వకముందే ఏదైనా ఒకటి అవ్వకముందే ఇంకా ముందు ముందుగానే ఇలా అవ్వకపోతే ఏం జరుగుతుందో అన్న ఆలోచనలు వస్తాయి. సో అనుకున్న ప్రకారం అవ్వనప్పుడు ఆ రోజంతా చాలా వీక్, ఏం చెప్పినా సాటిస్ఫాక్షన్ ఉండదు, తినడంలో హ్యాపీనెస్ ఉండదు ఆ రోజు. సో ఆయన ఏం జరుగుతుందో అన్న ఆలోచనకి వెళ్తాడు కదా, సో అదే అడిగేస్తాను క్వశ్చన్ గా, ఏం జరుగుతుందని అంటే, మన మీద హోప్స్ పెట్టుకున్నప్పుడు మనం ఫుల్ఫిల్ చేయట్లేదు, బ్యాడ్ నేమ్ వస్తుంది అని. బేసికల్లీ ఈగో రిలేటెడ్ థింగ్, ఈగో హర్ట్ అవుతుంది. అనుకున్న ప్రకారం అవ్వకపోతే ఏదో జరుగుతుంది అనుకున్నా కదా, ఏం జరుగుతుందంటే ఆయన మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆయన ఈగో హర్ట్ అవుతుంది. సో నేను అడిగిన క్వశ్చన్ బ్యాడ్ నేమ్ అంటే, వీడు ఇన్కాపబుల్ అనుకుంటారు. జాబ్ అంతా క్యాపబిలిటీ, జాబ్ అంతా కూడా క్యాపబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇన్కాపబుల్ అయితే సక్సెస్ రేట్ తగ్గిపోతుంది, కెరీర్ స్టాప్ అవుతుంది. బేసికల్లీ నా మీద నాకు అపనమ్మకం కలుగుతుంది, నేను చేయలేకపోతానా అని. ఇవన్నీ కూడా నేను అందరికన్నా ఒక స్టెప్ పైన ఉండాలి అనే దాని చుట్టూ తిరిగే క్రైటీరియా. ప్లస్ నా గురించి ఎవరు తక్కువగా మాట్లాడకూడదు అని మనసులో ఆవేదన. సో ఈయన మనం అడగకుండా బ్యాడ్ నేమ్ అనే దాంట్లోనే ఈయన ఎక్స్పెక్టేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈయన ఇన్కాపబుల్ అవుతాడనేసి ఒకటి, సక్సెస్ రేట్ తగ్గిపోతుంది, ఈయన మీద ఈయనకున్న నమ్మకం పోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఆయన చేశాడు. నేను అందరికన్నా ఒక స్టెప్ పైన ఉండాలని దాని చుట్టూ తిరిగే క్రైటీరియా. నా గురించి ఎవరు తక్కువగా మాట్లాడకూడదని మనసులో ఆవేదన. క్వశ్చన్ తక్కువగా అంటే అండర్ ఎస్టిమేషన్, వీడేం చేయలేదు, చేయలేడు, రాదు, క్యాపబిలిటీ లేదు అని ఇలాగా. ఒకవేళ అలా అనుకున్నప్పుడు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాను, అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అనుకుంటా, ఆ సిచ్యువేషన్ రాలేదు అనుకొని 1 టైం చేయాల్సిన వర్క్ 3 టైమ్స్ చేస్తా, ఎక్కువ ఆలోచనల వల్ల. ఓకే, ఇన్సల్ట్ అనే
భావన కలిగిన క్షణం ఎలా ఉంటుంది? నేను వేస్ట్ అనిపిస్తుంది. ఇంత నాలెడ్జ్ ఉండి ఏం ఉపయోగపడలేకపోతున్నాం. ఉపయోగం లేదు. కాంటెంపరరీ వాళ్ళు మనకన్నా ఎక్కువ ఎదుగుతారు. ఏంటి ఎక్స్పీరియన్స్ ఆ మూమెంట్లో? కళ్ళు రెడ్ కావటం, మంటలు వచ్చినట్లు, ఫేస్ అప్సెట్ అయ్యాడు అనుకునేలాగా ఫేస్ మారిపోతుంది. బాడీ అంతా ఆ క్షణంలో ఎలా ఉంటుంది? ఎక్కువ గుండెదడ ఉంటుంది. ఒక విధంగా వణికినట్లు, ఊగినట్లు. ఎవరు చెప్తున్నా వినపడదు. చుట్టూ వాళ్ళు చెప్పేది వినపడదు ఇంకా. అక్కడ నుంచి వెళ్ళిపోయి కామ్గా ఉంటే బాగుంటుంది. ఎవరైనా వచ్చి సినారియో మారిస్తే దానికి అడాప్ట్ అవుతాను. టెన్షన్ తెప్పిస్తే ఎవరన్నా మాట్లాడినప్పుడు వద్దు తర్వాత చూద్దాం అంటాను. ఇంకా టాపిక్ వదిలేద్దాం అంటాను. సో ఇన్సల్ట్ అయిన క్షణం ఈయనకున్న ఎక్స్పీరియన్స్ అది. ఈయన ఇందాక చెప్తూ నేను ఇంకొకరికన్నా ఒక స్టెప్ పైన ఉండాలి అనుకుంటాను అన్నాడు. ఆ, దాని గురించి మళ్ళీ అడిగాను, దాని కొంచెం చెప్పండి అని చెప్పి. ఒక స్టెప్ పైలో ఉండటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పవర్. మన మాట చెల్లుబాటులో ఉండాలి, డామినేట్ చేయాలి బేసికల్గా. ప్లస్ ఒక మాట మార్చారంటే, ఒకరు మాట మార్చారంటే నచ్చదు. 1 మంత్ బ్యాక్ మాట్లాడింది ఇవాళ రేపు అదే ఉంటుంది. అవతల వాళ్ళు మారిస్తే అబద్ధం చెప్తున్నారని చెప్పేస్తా డైరెక్ట్గా. దానితో మనస్పర్ధలు. నేను తప్పు చెప్పాను వేరే వాళ్ళు చెప్తే, నేను తప్పు చెప్పను వేరే వాళ్ళు చెప్తే భరించలేను. డామినేట్ చేయటం అంటే ఎక్కడ ఉన్నా మనకు రికగ్నిషన్ ఉండాలి, అందరి మనసులో మనకు ముద్ర ఉండాలి. అందరి మనసుల్లో మనకు ముద్ర ఉండాలి. డామినేట్ చేయటం అంటే అది. సో ముద్ర ఉండటం, ఎలాంటి ముద్ర? ఇతనికి ఏది చెప్పినా పని అయిపోతుంది, ఆ పని గురించి ఆలోచించిన అవసరం లేదు. వెరీ యాక్యురేట్ అండ్ పర్ఫెక్షన్ అనే ముద్ర ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ మాట అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. దానితో నాకు ఒక ఆనందం. మళ్ళీ నేను చేయకుండా మెచ్చుకున్నా కూడా నచ్చదు. బై డిఫాల్ట్ నువ్వే చేసావు ఇది అంటే నేను కాదని వెంటనే చెప్తాను. సో ఈయన ఏదైతే చేస్తాడో దానివల్ల ఈయన బాగా చేశాడు అనేది వెరీ యాక్యురేట్ పర్ఫెక్షన్ అని అనిపించుకోవాలి. అది ఆయనకు ప్రౌడ్గా అనిపిస్తుంది. దాంతో ఆయనకు ఆనందంగా ఉంటుంది. మనుషులు మాట మీకు ఇష్టమైనట్లు మాట్లాడడం, ఇంకొకరికి నచ్చినట్లు మాట్లాడడం, ఇలాంటివి నాకు రాదు. నేను ఏది చెప్పాలో హానెస్టీగా ఉంటా. సో దానివల్ల చాలా రియాక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ, అక్కడ కంపెనీలో ఎండీతో అయినా వర్కర్తో అయినా అలాగే మాట్లాడతా. మంచిది కాదు అంటే కాదు అని చెప్పేస్తా. కెరీర్ ఎలా ఉన్నా మనం ఎథిక్స్ వాల్యూస్ 100% బిలీవ్ చేస్తాం. హెల్త్ పాడవుతున్నది అనడానికి అది కూడా ఒక రీజన్. సో నేను ఇలా చెప్పాడు కదా, అలా ఎవరైనా వెరీ యాక్యురేట్ పర్ఫెక్షన్ అంటున్నప్పుడు ఆ మాట అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, నాకు ఒక ఆనందం అన్న ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎలా ఉంటుంది అని అడిగాను. 80% ఫేస్ అవ్వలేదు, నా వల్ల రాంగ్ అయితే ముందే ఒప్పేసుకుంటా. నా వల్ల కాకపోతే రీజనింగ్ ఇస్తా, చెప్పినా నమ్మకపోతే బాధపడతా ఇంకా.
ముందుగానే చెప్పేస్తా అన్నాడు కదా, ఒకవేళ ఆ చెప్పటం ఆ చెప్పేలోపు ఎలా ఉంటుంది? నా వల్ల కాదు అంటే బ్యాడ్గా ఫీల్ అయ్యి చాలా బాధపడిపోతాను. నా వల్ల రాంగ్ అయిందని చెప్పేస్తాను. ఆ, ఒక రిమైనింగ్ 90% ఈయన చేసి 10% కాకపోయినా ఇంకా దాని గురించి బాధపడుతూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఇది నీకు చేత కాదు, ఈ 10% చేయడం రాలేదు అన్నారంటే, నేను ఇంత చేస్తున్నా, ఇంత accurate గా ఉన్నా కూడా ఎందుకు అంటున్నారనే బాధ. సో అంతకుమించి ఈయన ఇంకా చెప్పలేకపోయారు ఇక్కడ. ఆర్ఎల్స్ నేను అడగలేకపోయాను. సో డ్రీమ్స్ ఏమొస్తాయి? ఎక్కువ చెడ్డవి రావు. ఒకవేళ వస్తే ఇలాంటివి వస్తాయి అంటే, ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాశాను, మార్క్స్ తక్కువ వచ్చాయి, అప్పుడు ఇంకా చదవాలి అన్నట్లు ఉంటాయి. మంచివే వస్తాయి డ్రీమ్స్ లో. బాగున్నాను, బాగా చేశాను, ఇలాగా రిపీట్ అయింది ఒక డ్రీమ్ చెప్పండి అంటే, ఎక్కువ సార్లు ఈ ఎగ్జామ్ గురించి వస్తుంట. ఎగ్జామ్ రాశాను, తక్కువ మార్క్స్ వచ్చాయి. ఇంకొంచెం ఎలాబొరేట్ చేయండి ఆ డ్రీమ్ ని. బాగా చదవాలి, మన గ్రోత్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ, మనం ఒక యునిక్ గా ఉండాలంటే చదువు ఉండాలి, ఇంకా కష్టపడాలి. సో ఆయన జనరల్ గా ఇచ్చేస్తున్నారు, అదే డ్రీమ్ చెప్పకుండా డ్రీమ్ లో వచ్చింది. సో అగైన్ అడిగాను నేను, డ్రీమ్ లో ఏమొస్తుంది? డ్రీమ్ లో వచ్చేసి మనం అందరికన్నా ఫస్ట్ ఉంటాను అనుకుంటారు ఇంట్లో. ఆ ఫస్ట్ కి రీచ్ అవ్వలేను, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వలేను, నాలోనే లోపం ఉంది, ఇంకా చదువుకోవాలి, నాలో నాకే తక్కువ ఉంది అనుకుంటాను, నాకే తక్కువ ఉంది అనుకుంటాను. నేను ఎప్పుడు నా వల్ల అయిండేది ఇంకొకరి వల్ల అని ఒప్పుకోను, ఎప్పుడు అనుకోను. వాడి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని ఎప్పుడు అనుకోను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. సో అగైన్ నేను డ్రీమ్ నుంచి మళ్ళీ డీవియేట్ అయిపోయి ఆయన జనరల్ గురించి నేచర్ చెప్తూ వస్తున్నారు. సో ఆయన ఇచ్చిన డ్రీమ్ ఏంటంటే, ఆయనకు మార్క్స్ తక్కువ వచ్చాయి యాక్చువల్గా డ్రీమ్ లో. సో మార్క్స్ రాని క్షణం ఎలా ఉంటది? బాధపడ్డం, మనసు మనసులో దడ, కాసేపు దాని గురించి ఆలోచించి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళొస్తే నార్మల్ అవుతాను. వాష్రూమ్కి వెళ్ళి రావడం అంటే ఇది మళ్ళీ లేచిన తర్వాత చెప్తున్నాను. జస్ట్ ఆ క్షణం డ్రీమ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వర్రీ, ఏడుపు, మార్క్స్ సరిగ్గా రాదు, హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అని ఎప్పుడు రాలేదు కళ్ళలో. సో ఆ ఆ మార్క్స్ చూస్తున్న క్షణం ఎలా ఉంటుంది మీకు? చాలా అన్కంఫర్ట్ గా ఉంటుంది. చదివినది సరిపోలేదు, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ గ్రో అవ్వాలి. ఎప్పుడు నేను కష్టపడాలి అనే అనుకుంటా, కానీ లక్ ఉండాలి అనుకోను. సో ఈయన కష్టపడి ఈయన గ్రో అవ్వాలి, ఈయన ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటాడు తప్ప ఎప్పుడు లక్ ఉండాలి అనేది అనుకోడు. డిజైర్స్ ఏముంటాయి? మ్యాంగో, మామిడి పండు, ఆవకాయ, శనగపప్పు పొడుము. ఇంకా టేస్ట్ పరంగా ఇష్టమైనవి, పులుపు ఇష్టం, కారం ఎక్కువ ఇష్టం ఉండదు, మీడియంగా. స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండదు, ఎక్సెప్ట్ మ్యాంగో. అవర్షన్స్, బిర్యానీ నచ్చదు, ప్రిఫర్ చేయను. క్లైమేట్ ఎలా ఉంటే ఇష్టపడతారు? ఎక్కువగా చల్లగా ఉంటే ఇష్టం. సో హాబీస్ ఏంటి? ఏ దాంట్లో సమయం గడపడం బాగా ఇష్టం మీకు? సినిమాలు చూస్తాను. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, కామెడీ ఉండాలి, పలానా క్యారెక్టర్ ఇలా ఉంటే ఇలా అయ్యాడు అన్న మెసేజ్ ఉండాలి.
ఏంటి మీకు నచ్చిన క్యారెక్టర్ అంటే జనాలకు ఉపయోగపడటం. ఇప్పుడు ఠాగూర్ అలాగా, తర్వాత అల్లూరి సీతారామరాజు, సొసైటీకి ఉపయోగపడే క్యారెక్టర్స్, స్పీచెస్, దేశానికి ఎక్కువ బెనిఫిట్, ప్రౌడ్ తెప్పించే స్పీచెస్ ఇష్టం. నేను ఏదైనా ఇష్టం లేదనుకుంటే అవతల వాడిని అతనికి నచ్చదు అనేలాగా, అతనిది రాంగ్ అనేలాగా, మనదే మంచిది అనేలాగా ఉంటాను. ఒక విషయం గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ నచ్చదు అంటే ఇంకా అతను రాంగ్ లేదా అతను చెప్పేది రాంగ్ అండ్ మనదే కరెక్ట్ అనేలాగా ఉంటాడు. ఏదైనా బాగా స్టడీ చేసి డిసైడ్ చేస్తాను. స్వామి వివేకానంద లాగా ఇలా ఉంటే ఇష్టం. నేను ఏదైనా ఇష్టపడ్డానంటే ఆ ఆ వాళ్ళలో కూడా సమ్ యూనిక్నెస్ ఉంటే నచ్చుతుంది. సో ఈయనకి సమ్ అదర్ పర్సన్ అదర్ క్యారెక్టర్ నడుస్తున్నారంటే వాళ్ళలో కూడా ఒక యూనిక్నెస్ ఉండాలట. యూనిక్నెస్ అంటే హీఈస్ ద ఓన్లీ మ్యాన్ టు డూ ఎనీథింగ్. సపోజ్ ఇఫ్ యూ డూ సంథింగ్ హీఈస్ డెడికేటెడ్ టు డూ దట్, సో దట్ హీ లీవ్స్ ఫ్యామిలీ ఆల్సో. దాని నుంచి మంచి చేస్తాడు. నో బడీ ఈజ్ నియరర్ టు దట్ పర్సన్. యూనిక్నెస్ అంటే ఆ వర్క్ ఏదైనా ఉంటే లేదా అలాంటి పని ఆయన మాత్రమే చేయగలడు. ఇంకెవరు దరిదాపుల్లో కూడా ఉండరు ఆయనకి. దానికోసం ఫ్యామిలీని వదిలేయటానికి లేదా దూరం అవటానికి కూడా సిద్ధపడతారు. ఎవరైనా నన్ను ఈ వర్క్ చేయగలవు అంటే ఇంకా బాగా చేస్తాను. కించపరిస్తే ఇంకా చేసేది కూడా మైనస్ అవుతుంది. సో అంటే మీకు ఎంకరేజ్మెంట్ అవసరం అంటారా అని అడిగాను. ఎంకరేజ్మెంట్ అని కాదు, నేను చేయలేదు అంటే ఓకే, కానీ నేను చేసిండేది కూడా నువ్వు చేయలేదు అంటే డిప్రెస్ అవుతాను. సో ఆయనకు అప్రిషియేషన్ అవసరం. ఫస్ట్ వర్డ్ రాంగ్ చెప్పి, తక్కువగా చెప్పి, తర్వాతది నా గురించి మంచిగా చెప్పిన అన్- అలాంటి టైంలో అయినా సరే నాకు తర్వాతది వినపడదు. ఎక్కువ అరుస్తా, నువ్వేం అనుకుంటున్నావు ఏంటి అని. ఫస్ట్ ఏదైతే రాంగ్ చెప్పింటారో అది మాత్రమే బ్రెయిన్కి ఎక్కేస్తుంది. ఈయన్ని తక్కువ చేస్తున్నాను అనుకుని ఇంకా అక్కడితో అరిచేస్తాడు. తర్వాత ఈయన గురించి చెప్పే మంచి అనేది ఎక్కదు. తర్వాత ఒక లీడింగ్ క్వశ్చన్ అడిగాను. ఏదైనా త్వరగా అయిపోవాలి అనుకోవడంలో, అంటే నేను ఇందాక స్టార్టింగ్ లో ఇచ్చారు కదా, ఒక వర్క్ త్వరగా అయిపోవాలి, ఏదైనా 10 days వర్క్ ఇచ్చినా నాకు 10 days వరకు ఆగలేను అన్నాడు. సో అందులో ఏవైనా మిస్టేక్స్ జరుగుతుంటాయని, ఆడిటర్ దగ్గర ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టా. రీసెట్ కొట్టడంలో మిస్టేక్ చేసి లాక్ అయిపోయింది. అలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా ఫేస్ చేస్తున్నా. హలో, విన్నారా అందరూ? వింటున్నామండి. సార్ వింటున్నాం సార్. సరే, నేను తీసుకున్నది కేసు ఇది. సో ఎవరికైనా అర్థమైంటే కేస్ దేని వైపు వెళ్తూ ఉంది, నేను తీసుకున్నది పర్ఫెక్ట్ అయి ఉండకపోవచ్చు, బట్ ఉన్న సమాచారాన్ని బట్టి కేసు ఎటు వెళ్ళింది, ఏ రెమెడీస్ ఇండికేట్ అవ్వచ్చు, లేదా ఏ ఫ్యామిలీ ఇండికేట్ అవ్వచ్చు, లేదా ఏ కింగ్డమ్ ఇండికేట్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ నేరం సార్ ఇది. రైట్. డాక్టర్ గారు నమస్కారం. నేను రాధాకృష్ణమూర్తి బాపట్ల నుండి మాట్లాడుతున్నాను. నమస్తే ఇప్పుడు సార్. మీరు చెప్పిన ఆ, అంతవరకు చూసుకుంటే మనము క్యాపబిలిటీ లేదు అనేది ఒకటి express చేస్తున్నాడు.
రైట్ సార్, దాంతోపాటు ఎగ్జాక్ట్లీ. తను ఎప్రిషియేషన్ కూడా కోరుకుంటున్నాడు. తను రాంగ్ అని అంటే తట్టుకోలేడు. అవును ఎప్రిషియేషన్ కూడా కొంచెం అతను ఇన్నర్ ఫీలింగ్ ఉంది. నేనే గొప్పవాడిని, నేను బాగా చేస్తాననే ఒక రకమైన ఈగో కూడా తనలో ఉంది ఇన్నర్గా. అవును సార్. అతని ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి మినరల్ లోకి వస్తుంది, ప్లస్ క్యాపబిలిటీ, తర్వాత ఐడెంటిటీ. అంటే ఆ రో అనేది నాకు కొంచెం ఇంకా ఆ, పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. ఐడెంటిటీ కోసం చూస్తున్నాడా, ఆల్రెడీ నేను ఐడెంటిఫై అయిపోయాను, దాన్ని స్టెబిలైజ్ చేసుకోవటం కోసం. అంటే ఆయన ఒకసారి చెప్తూ ఏమంటున్నాడంటే, నేను క్యాబుల్ అని అందరూ అనుకుంటున్నారు, దాని నుండి కింద పడిపోతానా అంటే హైయర్ రోలోకి వస్తున్నాడా, ఆ రో దగ్గర కొంచెం నాకు కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. అదండి నా ఓకే, అనాలిసిస్. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. మొదట్లో శైలిషే లాగా అనిపించింది సార్, పర్ఫార్మెన్స్ ఆయన బాగా చేయడం అదంతా. ఓకేనా. తర్వాత మళ్ళీ అప్రిషియేషన్ వచ్చే వరకు అది పల్లడేం అది ఉంటది కదా సార్, ఉమ్, అట్లా కూడా అనిపిస్తుంది సార్. మరి ఎటువైపు అనిపించింది ఎక్కువ? ఆపోజిట్ ఆయనకు అప్రిషియేషన్ అది లేకపోతే పడిపోతే ఏం జరుగుతుందో అది కొద్దిగా మళ్ళీ చెప్తారా సార్? ఆపోజిట్ క్లియర్గా రాలేదు పూర్తిగా ఈ కేసులో. ఏదైనా రాంగ్ అవుతుంది, నా వల్ల కాదు అంటే ముందుగా ఒప్పేసుకుంటాను, నేను చెప్పేస్తాను. చెప్పినా కూడా నమ్మకపోతే అది ఫీల్ అవుతానని చెప్పారు. చాలా ఫీల్ అయిపోయి బాధపడిపోతాను, నా వల్ల రాంగ్ అయింది చెప్పేస్తాను. అవ్వని ఒక 10% వల్ల నీ వల్ల కాదు అంటే ఇంత accurate గా ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అనేసి బాధపడిపోతాను చెప్పారు. ఇతను రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటున్నాడు అనిపిస్తుందండి. ఆ రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేస్తూ తను దాని నుండి డీవియేట్ అయితే, అంటే అవతల వాళ్ళు నేను ఇది చేయలేకపోతున్నారు అంటే అతను బాధపడుతున్నాడు. ఆరం మెట్లో లాగా కొంత అనిపిస్తుందేమో అనుకుంటున్నాను. కానీ మిగతా లక్షణాలు ఏమి దాంతో మ్యాచ్ అవుతున్నట్టు ఇప్పుడు మనకు ఉన్నంత వరకు తెలియట్లేదు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు, తను ఆ పని చేసి తీరుతాను, చేయలేదని ఎవరన్నా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అంటే ఈయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఎవరన్నా అంటే నేను అవును నా సార్. రెస్పాన్సిబిలిటీని చేయలేకపోయానేమో అనే ఫీలింగ్లో ఉంటున్నాడు. అక్కడ కూడా బట్ అక్కడ రకరకాలుగా అనిపిస్తుంది ఇది ఏంటి. అంటే మా స్థాయికి అందకుండా ఉన్నాడు అతను. థర్డ్లో ఉన్నాడా, ఫోర్త్లో ఉన్నాడా, ఫిఫ్త్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు, లేదా సిక్స్త్కి వెళ్ళిపోయాడా అది ఇంకా నాకు అర్థం. సార్, రెస్పాన్సిబిలిటీ అనేది ఒక వర్డ్ మాత్రమే, ఒక పదం. సో మనం ఏం చూడాలంటే అతని ప్రకారం రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చూసుకోవాలి. ఇన్ హిస్ పర్ యూ వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ అనేది. అతను తను చేసే పనిని బాధ్యతగా తీసుకుని దాన్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనేది ఒక ఫీలింగ్ ఉంది అతనికి. అంటే నేను ముందే చేస్తాననేది, అది అతని రెస్పాన్సిబిలిటీ ఏమో అనుకుంటున్నాను. అవును సార్. ఈయనకు అలాట్ చేసిన టైంని, ఈయనకు అలాట్ చేసిన వర్క్ని విత్ ఇన్ టైంలో యాక్యురేట్గా పర్ఫెక్షన్గా చేయాలి అన్నది ఈయన ఆలోచన. సో అర్థమవుతుందా? అర్థమవుతుందండి, అది క్లారిటీ ఉంది. నాకు ఇచ్చిన టైం కంటే ముందే చేసేయాలి, అది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు. చేయలేకపోతే, చేస్తేనేమో తను గొప్పవాడని ఫీల్ అవుతున్నాడు, చేయలేకపోతే నేను ఓడిపోయాను, నేను సాధించలేకపోయాను అనే ఫీలింగ్ అతను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు తన మాటలో. ఎస్ సార్, ఇక్కడ తీసుకోవాల్సింది రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్ కన్నా
ఆ రెస్పాన్సిబిలిటీ వర్డ్ ఎటువైపు వెళ్తుంది? ఈయన ప్రకారం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈయనకిచ్చిన టాస్క్ని విత్ ఇన్ టైం, విత్ ఇన్ బౌండరీస్ కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతున్నాడా లేదా? పర్ఫామ్ అనే పదం వాడతాడు, వాడకపోవచ్చు. నేను చేస్తున్నానా, చేయలేకపోతున్నానా? అది చేయటం అనేది యాక్యురేట్ అండ్ పర్ఫెక్షన్గా ఉండాలి. ఈవెన్ నేను ఒక వర్డ్ వాడాడు, డామినేట్ చేయాలి బేసికల్గా అని. ఒక స్టెప్ ముందర ఉండాలి అందరికన్నా, మన మాట చెల్లుబాటులో ఉండాలి, డామినేట్ చేయాలి అనేసి. సో మళ్ళీ ఇంకొకరిని డామినేట్ చేయడం ఏంటి అనేసి నేను వెంటనే అదే అడిగేశాను. అంటే ఎక్కడున్నా మనకు ఒక రికగ్నిషన్ ఉండాలి, అందరి మనసులో మనకు ఒక ముద్ర ఉండాలి. మళ్ళీ అగైన్ ముద్ర అంటే ఎలాంటి ముద్ర అది? ఇతనికి ఏది చెప్పినా పని అయిపోతుంది అనే ముద్ర. ఆ పని గురించి ఇంకా ఆలోచించిన అవసరం లేదు, హీఈస్ వెరీ పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్ అనేసి అలాంటి ముద్ర ఉండాలి. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఒక ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ రోలో ఉన్నాడు అనేది వచ్చేస్తుంది. థర్డ్ రోనా, సిలికానా అలాంటి ఆలోచనలు వెళ్ళిపోతాయి. సిక్స్త్ రోనా, ఆరమా అనే ఆలోచనలు వెళ్ళిపోతాయి. వాట్ హీజ్ అనేది డౌట్ ఉంది సార్, దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? అంటే అది మనం పెర్ఫార్మెన్స్ అనే దాని మీద ఉన్నారంటారా మీరు? ఇతను పెర్ఫార్మెన్స్ ఈయనకి జస్ట్ ఇమేజ్ కోరుకోవట్లేదు ఇమేజ్ అందరిలోనూ. లేదు. ఈయన ఓన్లీ మంచివాడు అనిపించుకోవాలని లేదు. అవును. జస్ట్ మంచివాడు, హీజ్ ఎ గుడ్ పర్సన్, గుడ్ గై, నీట్ గా డ్రెస్ వేసుకుంటాడు, మంచిగా మాట్లాడతాడు, లేదా నిజాయితీగా ఉంటాడు, ఇలాంటి మాటలు ఈయనకు అక్కర్లేదు. ఈయన చేసే పని బాగా చేస్తాడు. ఇతనికి ఒక టాస్క్ ఇస్తే ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు, అయిపోతుంది, తను చేసేయగలడు. ఎప్పుడైతే సిలికా లేదో, పైన ఆరం లేదో, ఇంకా మధ్యలో ఉంది అర్జెంటం నైట్రికం, అంటే ఆ రోలోకి వెళ్తున్నారా? రైట్ సార్. అర్జెంటం లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి సార్. ఎందుకంటే కొంచెం ముందే టాస్క్ని పూర్తి చేయాలని కూడా తపన ఉంది ఇతనికి. రైట్ సార్. ఇన్ జనరల్ మనకి ఈ ఏమంటారు సెన్సేషన్ మెథడ్, ఈ అండర్స్టాండింగ్ ఏది లేకపోయినా కూడా మనం కెంట్ బేసిస్ లో కేసు తీసుకున్న స్టార్టింగ్ చెప్పిన ఫ్యూ లైన్సే మనకి అటువైపు థాట్ వచ్చేస్తుంది. జస్ట్ స్టార్టింగ్ లోనే నేను త్వరగా ఎగ్జైట్ అయిపోతాను అన్నాడు. ఎగ్జైట్ అంటే ఒకరు మాట అంటే వాళ్ళ మాట వినిపించదు, ఇంకా ఫస్ట్ చెప్పిన దాన్ని కంక్లూడ్ చేసుకుంటాను. త్వరగా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇంకా తర్వాత ఏమవుతుంది అనే యాంగ్జైటీ, టైంకి అవ్వకపోతే రేపు ఎలాగా అనే ఫియర్, ఎక్కువ దాని గురించి ఆలోచిస్తా. చేయాల్సినవి చేయలేకపోతే ఏముంటుంది రిజల్ట్ అని ఆలోచిస్తా. మనకి ఎవరైనా పని చెప్తే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి, త్వరగా అవ్వాలి, డిలే చేస్తే బేర్ చేయలేను. సో ఇవన్నీ నేను పెద్దగా క్వశ్చన్స్ వేయకుండానే జనరల్ కేస్ టేకింగ్ లోనే వచ్చేసినవి. ఏదైనా సరే ఇంకా ఎక్కువ చేయాలి, మనకి అనుకున్న దానికన్నా ఇంకొంచెం ఎక్కువ చేయాలి, అప్పుడు కానీ నేను సాటిస్ఫై కాలేను. దాంతో ఎప్పుడు యాంగ్జైటీగానే ఉంటాను. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ మెటీరియల్ మెడికాలో మనకి కెంట్లో ఇచ్చే లైన్స్ అర్జెంటం నైట్రికం గురించి. హర్రీడ్నెస్, రెస్ట్లెస్, యాంగ్జియస్నెస్. సో ఇవి మిగతా అంతా ఎందుకు తీసుకోవటం అంటే, ఇందాక అంటున్న ఆ రోస్ అవి ఫ్లోలో వచ్చేసిన మాటల, ఆయన నిజంగా అదేనా అన్న కంక్లూజన్ తర్వాత కేసులో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత కంగారు ఆర్సనిక్ ఆల్బమ్ కూడా ఉంటుంది, కానీ ఆయన ఆర్సనిక్ ఆల్బంలో ఉండే కంగారు యొక్క ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వేరు, ఆ సిచ్యుయేషన్స్ మారిపోతూ వస్తాయి. సార్ నేను ఇచ్చిన మెడిసిన్ అర్జెంటం నైట్రికమే. సో నేను ఇందాక చెప్తున్న క్యారెక్టర్స్ కూడా తను వాటినే సూచిస్తుంది, ఆ రోనే చెప్తూ వచ్చేస్తుంది.
ఎవరైనా అంటే లైక్ తనకి ఇష్టపడే వ్యక్తులు, లైక్ ఠాగూర్ సినిమాల గురించి చెప్తూ ఠాగూర్ అన్నాడు, తర్వాత అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద చెప్పారు. ఏంటంటే వాళ్ళకు ఒక యూనిక్నెస్ ఉండాలి, తను మాత్రమే చేయగలుగుతాడు, హీఈస్ ద మ్యాన్ ఓన్లీ టు డూ. సో ఈయనకి ఇష్యూ ఏమవుతుంది, ఒక టాస్క్ నన్ను చేయగలవు చేయలేవు అన్న ఇష్యూ గురించి, లేదా అవతల వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే దాని గురించి ఈయన ఇతరులో చూస్తున్నాడు, ఈయనలో అదే ఉంది. సో ఇందులో అదే జస్ట్ మనం చదువుకునే మెట్రియా మెడికాలో, కెంట్ వీటిలో చదివినా వచ్చే డ్రగ్ పిక్చర్ ఉంది, అండ్ సెన్సేషన్ మెథడ్ వైపు తీసుకొని ఆలోచించినా సరే ఆ రో ఫీచర్స్ ఇవన్నీ క్లియర్గా వస్తున్నాయి. అందుకనేసి నేను యాక్చువల్లీ కేసు ప్రజెంట్ చేశాను సార్. నేను ఇచ్చిన మందు అర్జెంటమ్ నైట్రికమ్ 200. ప్రాబ్లం వచ్చేసి మిడ్ నైట్ మెలకువ రావటం, దడగా ఉండేసేయడం, యూరిన్ ఎక్కువగా రావటం, దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్, వీక్నెస్గా ఉండటం, ఇవి నా ప్రజెంటింగ్ కంప్లైంట్స్. అర్జెంట్ నైట్రికమ్ 200 ఇచ్చాను. ఇనిషియల్గా 15 days వన్స్ 2 డోసెస్ ఇచ్చాను ఆయనకి. డిసెంబర్ 2024లో, డిసెంబర్ కాదు సరే అక్టోబర్ 2024, 1 month తర్వాత ఈయన చెప్పింది ఏంటంటే, నైట్ పడుకున్నప్పుడు ఏదైనా కల వచ్చి దడగా ఉండేది, అది తగ్గిపోయింది, గాబరా తగ్గింది, స్ట్రెస్ లేదు, నైట్ టైం యూరిన్కి లేవటం కూడా తగ్గింది. ప్రీవియస్లీ 2 times అన్నా మినిమం లేచామని, ఇప్పుడు అది లేదు. తర్వాత మళ్ళీ మెడిసిన్ 2 నెలలకు తీసుకెళ్లారు, ఆయన వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో ఫాలో అప్, ఫిబ్రవరికి వచ్చేసరికి స్లీప్ డిస్టర్బ్ మళ్ళీ. ఆ ముందు ప్రిస్క్రిప్షన్ అది 2 months ఇచ్చిండేది ప్లాసిబోని కంప్లీట్గా. తర్వాత ఫిబ్రవరిలో వచ్చినప్పుడు స్లీప్ డిస్టర్బ్, డ్రీమ్ వల్ల మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయ్యి నిద్ర పట్టట్లేదు, కాన్స్టిపేషన్ చెప్పారు. సో రిపీట్ అర్జెంట్ నైట్రికమ్ 200. ఫిబ్రవరిలో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో వచ్చారు ఇంకొకసారి, 2 months, 2.5 months తర్వాత. సో అప్పటికి కంప్లైంట్స్ లేవు యాక్చువల్గా, ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి ఆయనకి. మళ్ళీ 2 months మెడిసిన్ ఇచ్చేసాను, అండ్ అర్జెంట్ నైట్రికమ్ ఇచ్చున్నాను ఒక డోస్ ఆయనకి రిజర్వ్ కింద, అవసరమైతే వేసుకోని. సో వాళ్ళ మిస్సెస్ నాతో కంటిన్యూస్గా ట్రీట్మెంట్లో ఉంటారు, అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటాను. తర్వాత నుంచి హీఈస్ ఆల్మోస్ట్ ఫైన్ ఇన్ హిస్ వర్క్ డ్యూటీస్ ఎవ్రీథింగ్. ఓకేనా అండి? డౌట్స్ ఉన్నాయి, ఈ కేసు ఏంటి, నిజంగా అదే ఎందుకు, వేరే ఎందుకు కాకూడదు, ఏదైనా చెప్తే మనం డిస్కస్ చేసుకుందాం కాసేపు. నో సో డౌట్ ఇందులో సార్, క్లియర్ సార్. ఓకేనండి, ఇందులో వచ్చిన అర్జెంట్ పాయింట్స్ చెప్తూ వస్తాను నేను, ఈవెన్ ఆ రోగు ఎలా వచ్చింది అనేది. ఇందాక చెప్తున్న యాంగ్జైటీ గురించి మాట్లాడటం, ఏదైనా ఒక వర్క్ త్వరగా అవ్వాలి, డిలే చేస్తే నేను బేర్ చేయలేను. ఏ విషయంలో అయినా సరే సాటిస్ఫాక్షన్ తక్కువ. మన వాళ్ళు మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఎక్కువ ఆలోచిస్తాం. ఈ పాయింట్ మాట్లాడినప్పుడు మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది సేమ్ మరి అగైన్ థర్డ్ రోకి ఫిఫ్త్ రోకి కామన్ గా ఉంటుంది, నా గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు.
ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ అయింది అంటే తను చేసిన దాని గురించి తను సాటిస్ఫై అవ్వడు, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి అనుకుంటూ ఉంటాడు. దానితో ఎప్పుడు యాంగ్జైటీగానే ఉంటాడు. యాంగ్జైటీ అంటే, సో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, 10 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే ఈయన మైండ్ ఆ 10 డేస్ దాకా ఆగలేదు, 10 డేస్ తర్వాత రిజల్ట్ వస్తుందంటే ఆగలేదు. ఎయిదర్ అంతకంటే ముందే ఫినిష్ అవ్వాలి, లేదా అంతకుముందే కనీసం ఈ వర్క్ అయిపోతుంది అన్న కంక్లూజన్, ఆ విషయం అన్న తెలుస్తూ ఉండాలి. సో ఆ లోపల కంప్లీట్ థాట్స్ వచ్చేస్తాయి, ఇది అవుతుందా అవ్వదా, చేస్తాడా చేయలేడా, ఇంకొకటి మీద డిపెండ్ అయిన వర్క్స్ ఉంటాయి. అంటే ఈయన కింద లేబర్స్ పెట్టి వర్క్ చేయిస్తూ ఉంటాడు కంపెనీలో. సో వాళ్ళు చేస్తారా టాస్క్ టైంకి చేయగలుగుతారా లేదా అనేసి. సో ఒకవేళ అవ్వకపోతే ఏంటి ఇబ్బంది, ఎందుకు ఆ, ఇంత యాంగ్జైటీ అంటే, బ్యాడ్ నేమ్. ఏంటి బ్యాడ్ నేమ్ అంటే, హీఈస్ ఇన్క్యాపబుల్ అనుకుంటారు. ఈ ఇన్క్యాపబుల్, క్యాపబిలిటీ అనే వర్డ్సే రోల్స్ సూచి చూ- చూపిస్తాయి. వీడికి ఇంత క్యాపబిలిటీ లేదు, చేయడం రాదు, చేత కాదు, సక్సెస్ రేట్ తగ్గిపోతుంది, కెరీర్ స్టాప్ అయిపోతుంది. సో బ్యాడ్ నేమ్ అన్నప్పుడు, నా గురించి ఒకవేళ ఇట్లా అవ్వకపోతే బ్యాడ్ నేమ్ వస్తుందంటే, బ్యాడ్ నేమ్ అంటే ఈ ఈ థర్డ్ రోస్ ఇమేజ్ ఇష్యూస్కి వచ్చేసరికి జస్ట్ నేమ్ అంటే నేమ్ అంతే. ఇతను మంచివాడు కాదు, మంచి చెడుల పరంగా, లేదా తనున్న డ్రెస్సింగ్ పరంగా, లేదా తన అపీరెన్స్ పరంగా, వీటి వైపే వెళ్తూ ఉంటుంది ఎక్కువగా. తను ఒక వర్క్ని ఎలా చేస్తున్నాడు, ఎంత అందంగా చేస్తున్నాడు, తన వర్త్ ఎంత, వీటి మీద చాలా తక్కువ డిపెండ్ అవుతుంది ఆ నేమ్ అన్నది. వీళ్ళకి బయటికి కనిపించేది చాలు. ఈయన వర్త్ ని బట్టి గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ అని కాకుండా, ఆ, ఆయన ఎలా ఉన్నాడు, మనకి ఏదైనా పని చెప్తే పలుకుతున్నాడా లేదా, ఆ, ఉపయోగపడతాడా లేదా, ఇలాంటి విషయాలు చూసుకుంటారు థర్డ్ రోలో. కానీ ఫిఫ్త్ రోకి వచ్చేసరికి, అది నాకు చేతనవుతుందా కాదా, ఉన్నదానికన్నా ఇంకొంచెం బాగా ఎలా చేయటం, లేదా మిగిలిన వారికన్నా ఇంకొంచెం బాగా ఎలా చేయటం, నా టాలెంట్ ని బట్టి ఇతరులు రికగ్నైజ్ చేయటం. సో వీళ్ళ ఆలోచన ఇలాగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా దాన్ని ఇంకొంచెం బలంగా, అంటే ఈయన అప్పర్ రోస్ కాదు లోయర్ రోస్ లో ఉన్నాడని చెప్పడానికి, మనం ఇంకొకరి కన్నా పైలో ఉండాలి, పై స్థాయిలో ఉండాలంటే మన మాట చెల్లుబాటులో ఉండాలి, డామినేట్ చేయాలి బేసికల్ గా అనేసారు. ఈ డామినేషన్ అనే వర్డ్స్ చాలా చోట్ల వస్తూ ఉంటాయి, యానిమల్ కింగ్డమ్ వైపు కూడా వెళ్ళిపోతుంది. సో నేను దాన్నే పికప్ చేసుకుని అనుకోండి, డామినేట్ చేయడం అంటే ఏంటి, లేదా సిక్స్త్ రో అయినా సరే కింగ్ సిరీస్ కాబట్టి వాళ్ళైనా డామినేట్ చేస్తారు. ఏంటి నాకు ప్రకారం డామినేషన్ అంటే, ఎక్కడున్నా మనకు ఒక రికగ్నేషన్ ఉండాలి, అందరి మనసులో మనకు ఒక ముద్ర ఉండాలి. ఎలాంటి ముద్ర అంటే, ఇతనికి ఏది చెప్పినా పని అయిపోతుంది. సో అగైన్ తన క్యాపబిలిటీ, తన పర్ఫార్మెన్స్, దీని గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఈవెన్ ఈయన చేయకుండా మెచ్చుకుంటే నచ్చదు. ఎవరైనా ఒకరు ఇలా బాగా చేస్తాడు, ఈయన వల్లే అవుతుందంటే ప్రౌడ్ ఫీల్ బాగుంటుంది. కానీ ఈయన చెయ్యకుండా అన్నప్పుడు కూడా మరి ఈయనకు నచ్చదు. సో అగైన్ దాన్ని అఫర్మ్ చేస్తున్నారు, నేను ఇదే అనేసి, అంటే నా వర్త్ ఎంత, దాన్ని మెచ్చుకోవాలి అందరూ. అది లేకుండా ఊరికే మాటలు వచ్చినా ఆయనకి నచ్చదు అనేసి. ఫస్ట్ నుంచి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ. ఈయన చెప్పింది డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ, అండ్ ఈ నేచర్ చెప్తున్నాడు, ఎప్పుడు కష్టపడాలి అనే మాట అనుకుంటా కానీ లక్ ఉండాలి అనుకోకూడదు. థర్డ్ రో వరకు ఇది పెద్దగా కనపడదు. ఆ, అంటే
సేమ్ ఇందాక చెప్తున్నా, తన వర్త్, తన క్యాపబిలిటీ, తను చేయగలుగుతాడు, కష్టపడడం, నేను ఇంప్రూవ్ అవడం, నా టాలెంట్ పెంచుకోవడం, అంతే తప్ప బైలక్ వచ్చింది అనే దాని పట్ల ఈయనకి ఆ, ఆలోచన లేదు అసలు. సో ఇక్కడ మీరు ఇంకా అడగలేదు, బట్ నాకు అర్జెంటం నైట్రికం ఎందుకు, మెట్ ఎందుకు ఇవ్వకూడదు అనేసి ఆలోచన ఉండింది. మెటల్ ఎప్పుడు ఇవ్వాలి, నైట్రికం ఎప్పుడు ఇవ్వాలి అనేసి. సెన్సేషన్ ప్రకారం అయితే నైట్రికం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఆ నైట్రేట్ యొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని అడుగుతాం కదా, ఆ ఆపోజిట్ లో నేను నిలబెట్టలేకపోయాను పేషెంట్ ఎక్కువ, ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకోలేకపోయాను. కానీ ఆ ఆ నైట్రేట్ అంటే అది సెకండ్ సూపర్ క్లాస్ కి సంబంధించింది వస్తుంది మళ్ళీ. ఆ సెకండ్ సూపర్ క్లాస్ లో లైక్ వీటిలో హెమామిలిడీలో ఉన్న ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంటుంది, లైక్ ప్రెషర్ కుక్కర్ ఫీలింగ్ అవ్వనప్పుడు, తన గురించి బ్యాడ్ నేమ్ వస్తున్నప్పుడు, లేదా ఒక టాస్క్ ఈయన చేయలేడు అంటున్నప్పుడు, జనరల్ గా వచ్చేది అయితే మాత్రం ఆ హెడేక్ వచ్చేస్తుంది, తలలో ప్రెషర్ పెరిగిపోతుంది, కంప్రెస్ అయిపోతున్నట్లు ఈ ఎక్స్పీరియన్సెస్ రావాలి నైట్రేట్ ఇవ్వాలంటే, యాజ్ పర్ సెన్సేషన్ మెథడ్. ఈ కేసులో అవన్నీ రాలేదు. బట్ బేసికల్ గా మెటీరియల్ మెడికా ప్రకారం డిఫరెన్సెస్ చూసుకుంటే, అర్జెంటం మెట్లో కన్నా ఈ నైట్రికంలో ఈ యాంగ్జైటీ పార్ట్ ఎక్కువగా చూపిస్తుంది. ఒక టాస్క్ చేయాలన్నప్పుడు లేదా పర్ఫామ్ చేయాలన్నప్పుడు వచ్చే యాంగ్జైటీ కానీ, లేకపోతే దానివల్ల మిస్టేక్స్ చేస్తుండడం కానీ, ఒక పని బదులు దాని కంగారులో హడావిడిలో తప్పులు చేసేస్తారు వీళ్ళు, ఈజీగా ఎక్కువగా తప్పులు చేసేస్తారు. సో ఆ సిమ్టమ్స్ మెట్లో పెద్దగా కనపడవు. మెట్లో ప్రూవింగ్స్ లో వచ్చినవి, లైక్ ఫెయిల్యూర్ పార్ట్ లో వచ్చినవి, మైండ్ డల్ అయిపోతుండటం, థాట్స్ రావు టైంకి, ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఆ టైంకి ఇంకా ఆ, ఎలా అంటారంటే బ్రెయిన్ సాఫ్టనింగ్ అయిపోతూ రావటం, ఎక్కువగా మెంటల్ వర్క్, మెంటల్ లేబర్ చేసేసి సో ఆ ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీస్ ఫుల్ డౌన్ అయిపోవడం, మెమొరీ తగ్గిపోవడం, ఈ సిమ్టమ్స్ ఎక్కువ చెప్తూ వస్తున్నారు. అర్జెంటం నైట్రికంలోకి వచ్చేసరికి స్టార్టింగ్ నుంచే కూడా ఆ, ఎక్కువగా థాట్స్ ఉండిపోవటం, యాంగ్జైటీ, దానివల్ల హర్రీడ్ గా ఉండటం, ఫాస్ట్ గా చేసేయాలనుకోవడం, ఆ ఫాస్ట్ అండ్ హర్రీడ్నెస్ లో ఫిడ్జిటీ వచ్చేయడం, దానివల్ల మిస్టేక్స్ దొరికిపోవటం, రెస్ట్లెస్ గా మూవ్ అవుతుండటం. సో ఇవన్నీ కూడా ప్రామినెంట్ గా అర్జెంట్ నైట్రికంలో కనిపిస్తాయి. నేను యాక్చువల్గా దీని కంక్లూజన్ గురించి లాస్ట్ లో ఒకటి లీడింగ్ క్వశ్చన్ అడిగేశాను, ఏదైనా ఒకటి తర్వాత అయిపోవాలి అనుకోవడంలో మిస్టేక్స్ జరుగుతుంటాయా మీకు అనేసి. దానికోసం ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒకటి ఫర్వర్డ్ పాస్వర్డ్ అని కొట్టాడు, దాన్ని రీసెట్ కొట్టడంలో మిస్టేక్ చేసేసి మొత్తం కంప్లీట్ గా లాక్ అయిపోయింది. అలాంటి మిస్టేక్స్ ఈ మధ్య ఎక్కువగా జరిగిపోతున్నాయి అనేసి. ఈకే మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక పెళ్లికి వెళ్తాడు ఒక ఆయన, అర్జెంట్ నైట్రికం ఆయన. పెళ్లిలో తలంబ్రాలు, సారీ, ముహూర్తం టైము, అక్షింతలు వేయాలి. ఆ పెళ్లి వాళ్ళు ఈయనకి ఓ చేతిలో జ్యూస్ ఇస్తూ ఉంటారు, ఏదో ఒక జ్యూస్ గ్లాస్ ఉంది, ఇంకో చేతిలో అక్షింతలు ఉన్నాయి. సో అర్జెంట్ నైట్రికం కంగారులో ఏం చేస్తాడంటే ఆ ఆ దంపతుల మీద అక్షింతలు వేయాల్సింది బదులు ఇంకో చేతిలో ఉన్న జ్యూస్ కుమ్మరిచ్చేస్తాడు. అంటే ఆ మూమెంట్ కి ఆ కంగారు వచ్చేస్తుంది వీళ్ళకి, ఏదైనా ఒకటి చేయాల్సి వచ్చినప్పుడు. అంటే ఇంటెలెక్చువల్ గా ఎంత ఉన్నా, ఎన్ని చేస్తున్నా, ఆ టైంకి ఆ కంగారులో ఇలా అదా ఇదా అన్నప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయి మిస్టేక్స్ చేస్తుంటాను. సో ఇది నైట్రేట్ లో ఎక్కువగా ఉంటుంది, అర్జెంటంలో నైట్రేట్ యాడ్ అవడం వల్ల ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది యాక్చువల్గా జరిగిన సన్నివేశం అట. ఓకే అండి.
ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా, అడుగుతున్నారా, కంక్లూడ్ చేద్దాం? సార్ అర్జెంటం మెటాలికం అర్జెంటం నైట్రికం అని అన్నారు కదా, మీరు చెప్పిన కేసులో అతనికి చల్లదనం ఇష్టం అనే దాన్ని బట్టి అర్జెంటీనం నైట్రికం అది కూడా కన్క్లూజన్ రావచ్చు అని అనుకుంటున్నాను. చల్లదనం ఇష్టం అన్నాడు కేసులో. మెట్లో మెట్లో చల్లదనం పడదు కదా సార్? అంత ప్రామినెంట్ గా ఉండదు. అవునా సార్? సరే, ఎండ వల్ల హెడేక్స్ రావటం ఇలా ఉంటుంది మెట్లో కూడా. ఓకే ఓకే సార్. ఈ అర్జెంట్ ఫీచర్స్ తో పాటు బేసికల్ గా పర్సన్ వీక్ అయిపోతూ రావటం, దాని తాలూకు సింటమ్స్ ఇండికేట్ అంటే మెటీరియమెడికా సారీ ఈ పాథాలజీ పరంగా చూసుకుంటే అర్జెంట్ నైట్రికంలో ఎక్కువగా డైజెస్టివ్ సింటమ్స్ వస్తూ ఉంటాయి. ఇండేషన్ వీటి పరంగా మెట్లలో వచ్చేసి నర్వస్ సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, రుమాటిజం ఉంది ఈ డ్యాంప్ వెదర్ లో. ఇలా రాస్తారులేండి. ఇట్ ఈస్ ఏ చిల్లీ రెమెడీ వాన్స్ టు కెప్ట్ వామ్. పెయిన్స్ ఆర్ అమెలరేటెడ్ బై హీట్. అర్జెంట్ మెటాలికల్ ఇచ్చారు ఇది. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. గురుర్ థ్యాంక్స్ అండి. బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి అందరికీ.